హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు 1K సబ్స్క్రైబర్స్ లేకుండా లైవ్ స్ట్రీమ్ అనేది ఎలా చేయాలో ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. అది చాలా ఈజీ ఫ్రెండ్స్. మనము చాలామంది లైవ్ స్ట్రీమ్ చేయాలి అనుకుంటారు కానీ చేయలేకపోతారు. కానీ యూట్యూబ్లో ఒక చిన్న బగ్ ఉంది. అది నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ, కానీ దాంట్లో ఒక స్మాల్ ఒక చిన్న మిస్టేక్ ఉంది అంతే. అది మీరు కనుక చూడకుంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఈ వీడియో కన్నా అదే బాగా వచ్చింది వీడియో. సో ఒకసారి అది చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే దాంట్లో చాలా చిన్న మిస్టేక్ అసలు. ఇప్పుడు చూపిస్తాను ఆ మిస్టేక్ కూడా ఏదో. లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను ఒక నిమిషం పెన్సిల్ ఐకాన్ తీసుకుంటున్నా, కలర్. ఓకే, తీసుకున్నాను. ఇక్కడ మనకు యాప్స్ అని ఉంది కదా, యాప్స్ ఓపెన్ చేయండి. మనకు యాప్స్ అన్నీ వచ్చేసాక ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రోమ్ ఉంటుంది. ఆ క్రోమ్ని ముందు మీరు క్లియర్ చేసేయండి. అంటే అన్ఇన్స్టాల్ చేయమని కాదు. ఇక్కడ స్టోరేజ్ అని ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ స్టోరేజ్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు క్రోమ్లో ఉన్న డేటా అనేది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. క్రోమ్ అకౌంట్కి సంబంధించిన, మీ జీమెయిల్కి ఒక సంబంధించిన పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా క్లియర్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ నాకు పైన చూడండి, ఇక్కడ 49.64 MB ఉంది కదా, ఇక్కడ 0 MB అని వస్తుంది. ఇక్కడ 559 MB అని ఉంది కదా, ఇక్కడ కూడా 0 MB అని వస్తుంది. అలా 0 వస్తేనే మనకు డేటా అనేది క్లియర్ అయినట్టు, లేకపోతే డేటా ఇంకా ఉన్నట్టు. ఓకే, ఇక్కడ డేటా అనేది క్లియర్ చేశాక మీరు ఏం చేస్తారు అంటే క్రోమ్ ఓపెన్ చేసేయండి. నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు యూట్యూబ్ సెర్చ్లో youtube.com అని క్లిక్ చేస్తే, నేను ఆల్రెడీ ఇక్కడ ఫైల్ ఒకటి పెట్టుకున్నాను, అందుకు నేను అవసరం లేదు. మీరు ఒకవేళ కాకుంటే పైన సెర్చ్ బార్లో youtube.com టైప్ చేయండి, మిమ్మల్ని యూట్యూబ్లోకి తీసుకుని వెళ్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, కొంతమందికి ఇలా నాకు వేరే సెట్టింగ్లో వచ్చింది కదా, కొంతమందికి ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పైకంటే ఇక్కడ మీకు ఒక చిన్న బాక్స్ కాని వస్తుంది కదా, ఈ బాక్స్ మీద టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసాక మనకు విండోస్ రూపంలోకి మారిపోతుంది. ఇప్పుడు ఈ క్రోమ్ అనేది ఇది ఒక్కటే, యూట్యూబ్ ఒక్కటే అని కాదు. ఇప్పుడు మనం దీంట్లో ఏది సెర్చ్ చేసినా మనం కంప్యూటర్లో ఎలా సెర్చ్ చేస్తామో సేమ్ అలానే సెర్చ్ అవుతుంది. వీడియో లెంత్ అనేది కొంచెం లెంత్గా ఉంటుంది, ఎందుకంటే నాకు నెట్ అనేది చాలా స్లోగా ఉంది. ఒకసారి చూడండి, నా సిగ్నల్ అనేది చాలా స్లోగా ఉంది. నేను జియో వాడుతున్నాను, సిమ్ 1. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే మనం మన లోగో ఉంటుంది కదా, మన యొక్క లోగో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి. వెనకాల సౌండ్స్ నుండి ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకైతే యూట్యూబ్ స్టూడియో అనేది వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సేమ్ అంటే ఇందాక జూమ్ చేసినట్టు జూమ్ చేసేసి ఇక్కడ చూడండి, మనకు 2 కానొస్తున్నాయి. ఒకటేమో ఇక్కడ లైవ్ అని, ఇంకోటి అప్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ కొడితే మీరు లైవ్ మీద ట్యాప్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు కనుక రాకుంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన బట్టి మీకు చూడండి ఫ్రెండ్స్,
ఇక్కడ గో లైవ్ అని వచ్చింది. ఈ గో లైవ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇందాక నేను పాత వీడియోలో ఒక స్మాల్ మిస్టేక్ అని చెప్పాను కదా, అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్ లైవ్లోకి వెళ్ళాక ఇదిగోండి ఇలా వస్తుంది. నాకు పైన అనేది సెర్చ్ అవుతుంది. ఫస్ట్ కనుక వస్తుంటే, అంటే క్లియర్ చేశాక మీరు వస్తుంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు వచ్చేది, ఇక్కడ మిమ్మల్ని ఒక రెండు పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఒకటేమో వెబ్ క్యామ్ సంబంధించిన పర్మిషను, ఇంకొకటి మైక్ కి సంబంధించిన పర్మిషను. రెండు కలిపి ఎట్ ఏ టైంగా ఒకసారి అడుగుతుంది. సో అక్కడ మాత్రం డిస్ప్లేస్ ఇవ్వకుండా ఓన్లీ అలో మాత్రమే ఇవ్వండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది పేజ్ అనేది. ఇంకొకటి మీకు చెప్పాల్సింది, మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేస్తుంటే ఈ ఇదే లైవ్ సెక్షన్ ని, ఇక్కడ మీకు నాది ఆల్రెడీ ఇక్కడ వెబ్ క్యామ్ అని ఉంది కదా, ఈ వెబ్ క్యామ్ లో ఉండదు మీకు. ఇక్కడ స్ట్రీమ్ నౌ క్లాసిక్ అని ఉంది కదా, దీంట్లో ఉంటుంది మీకు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడి నుంచి మీకు కెమెరా సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో టోటల్ గా మొత్తం మూడు సెట్టింగ్స్ చేసుకోవాలి. ఒకటేమో టైటిల్ నేమ్ ఇవ్వాలి. నేను లైవ్ స్ట్రీమింగ్ టెస్ట్ అని ఇస్తున్నాను. ఇది ఓకే. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకోటి, ఇది నేను పబ్లిక్ లో పెట్టబుద్ధి కావటం లేదు నాకు. సో ఇది ఎందుకంటే ఓన్లీ టెస్ట్ కాబట్టి నేను నా ప్రైవేట్ లో పెట్టుకుంటున్నాను. ఓన్లీ మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంతటి వరకు ఒక పాయింటే మీకు అయిపోయింది. ఇంకా 2 పాయింట్స్ మనం సెట్టింగ్ చేయాల్సింది వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇది మెయిన్ పాయింట్. మీకు ఇందాక చూసారు కదా ఆప్షన్స్ అనేది, ఆప్షన్స్ అని దాని మీద కింద ఉంటుంది లాస్ట్. ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. ఇలా కొన్ని వస్తాయి. ఫస్ట్ యాడ్ ఏ డిస్క్రిప్షన్, అంటే మీ వీడియోకి మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత కింద పాయింట్ పబ్లిక్ అండ్ బయోలాక్ అని ఉంది కదా, దీన్ని మాత్రం అస్సలు కదిలియాకండి ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇక్కడ మనకు డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా వెబ్ క్యామ్ అనేది కెమెరా 1 ఫ్రంట్ ఫేస్ ఫ్రంట్ అని ఉంది కదా, ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సర్వరే మనకు చూస్ చేస్తుంది. కానీ మైక్ అనేది మనకు సెట్ చేయదు. ఎందుకంటే మొబైల్లో చేసే వాళ్ళకు మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో మొబైల్కి వచ్చే మైక్ ఒకటి ఉంటుంది, అలానే ఇది ఇయర్ ఫోన్స్ పెడతారు చూసారా మీరు, అది ఒక మైక్ ఉంటుంది. అలానే బ్లూటూత్ తెలుసు కదా మీకు, ఆ బ్లూటూత్ కుండే మైక్ ఉంటుంది. చూడండి, నేను పైన మీకు సిగ్నల్ దగ్గర నా సిగ్నల్ ఉంది కదా, దానిపైన నేను ఇప్పుడు ప్రస్తుతానికి బ్లూటూత్ ద్వారా మీకు వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు బ్యాక్ కావాలంటే బ్యాక్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు క్యామ్ అనేది. ఇప్పుడు మనం మైక్ సెట్ చేయాలి. డిఫాల్ట్ ఉంది కదా, ఇప్పుడు చూడండి స్పీకర్ ఫోన్ అని ఉంది కదా, అంటే మీరు ఇంకా ఇయర్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, అలానే బ్లూటూత్ యూజ్ చేసుకోకూడదు. మీరు ఈ 2 తీసుకొని డైరెక్ట్ గా చేసుకోవచ్చు. తర్వాత హెడ్సెట్ ఇయర్ ఫోన్స్ సెకండ్ పాయింట్ అనేది. థర్డ్ పాయింట్ అనేది బ్లూటూత్ హెడ్సెట్, అంటే ఇప్పుడు నాలా ఉంది కదా అది. ఇప్పుడు నేను బ్లూటూత్ హెడ్సెట్ వాడుతున్నాను కాబట్టి బ్లూటూత్ సెట్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి దీని వెనకాల ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అనేది ఆల్రెడీ కెమెరాతో కనెక్షన్ అయ్యింది.
ఎందుకు కనెక్ట్ అయ్యిందంటే నేను పర్మిషన్ ఇచ్చాను కాబట్టి కనెక్ట్ అయ్యింది. ఒకవేళ మీరు డిస్మిషన్ కొడితే అసలు మీకు ఇంకా ఇక్కడ క్లాసిక్ నౌ స్ట్రీమ్ క్లాసిక్ నౌ అనే ఉంటుంది. మీరు ఒకవేళ క్లాసిక్ లో స్ట్రీమ్ నౌ క్లాసిక్ లో చేయాలి అంటే మీకు ఖచ్చితంగా 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా ఏం లేదు, మనకు ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ నెక్స్ట్ దాని మీద ఒకసారి ట్యాప్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు ఒక థంబ్నెయిల్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే నాకు థంబ్నెయిల్ అనేది తీసేసుకున్నది. ఓకే, మీరు కనుక లైవ్ స్ట్రీమ్ చెయ్యాలి అనుకుంటే ఈ మీరు చేసేటప్పుడు ఇమేజ్ ని ఇలా వర్టికల్ గా ఉండించుకోదు, ఇలా హార్జెంటల్ గా పెట్టండి. అంటే మొబైల్ ని తిప్పించి పెట్టండి. అప్పుడు లైవ్ స్ట్రీమ్ అనేది మనకు 16:9 రెజల్యూషన్ లో వస్తుంది. లేకపోతే మీకు 13 అంటున్నా వర్టికల్ రేషియోలో వస్తుంది. మీకు ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు థంబ్నెయిల్ అనేది మీకు నచ్చలేదు, నేను మార్చుకోవాలి, ఇంకొక రీటేక్ తీసుకోవాలి, లేకపోతే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ఒకసారి మీ ఇమేజ్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినప్పుడే చూడండి రీటేక్ థంబ్నెయిల్ అని ఉంది, అలానే అప్లోడ్ కస్టమైజ్ థంబ్నెయిల్ అని ఉంది. అలా మనకు ఇష్టం వచ్చి మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ టెస్టింగ్ కి మాత్రమే ఇది కాబట్టి నేను ఇంకా ఇలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ నెట్వర్క్ అనేది స్పీడ్గా ఉండాలి. ఇంకొకటి, మీరు కనుక వైఫై వాడుతుంటే మొబైల్ నెట్వర్క్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టేసేయండి. ఈ 2 పాయింట్లు కనుక మీరు ఫాలో అయితే మొబైల్ స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది చాలా బాగా చాలా నీట్ గా వస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను టెస్టింగ్ కూడా. ఈ మధ్యలో 500 సబ్స్క్రైబర్స్ దాటితే నేను ఖచ్చితంగా లైవ్ స్ట్రీమింగ్ అనేది పెడతాను. దాంట్లో నుంచి మీకు చెప్తాను. మీకు ఆ లైవ్ స్ట్రీమ్ లో నేను ఏమేమి చెప్తాను. ఓకే, ఇంకా మీరు ఇదంతా అయిపోయింది కదా, ఇక్కడ గోలై మీద ట్యాప్ ఇచ్చేసేయండి. గోలై మీద ట్యాప్ చేశాక ఇలా ఇంకా జూమ్ అవుట్ చేసేయండి మీ మొబైల్ ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇందాక అదే మన థంబ్నెయిల్ తీసుకున్నది కదా ఫోటో అనేది, తీసుకున్న మరుక్షణం నుంచి మనకు సూపర్ చాట్ అనేది వచ్చేసింది. అంటే ఇంకా ఇక్కడ నుంచి మీరు చాటింగ్ అనేది మీ సబ్స్క్రైబర్స్ ఒక రిప్లై ఇవ్వచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇంకా నాకు ఇక్కడ నెట్ చాలా స్లో ఉంది కాబట్టి నాకు ఇంకా గోయింగ్ లైవ్ అని వస్తుంది. ఒకవేళ మీకు స్టార్ట్ అయితే లైవ్ అనేది ఇక్కడ స్టార్టెడ్ లైవ్ అని వస్తుంది, ఇక్కడ గోయింగ్ లైవ్ అనే ప్లేస్ దగ్గర. ఇంకోటి, నా తల పైన ఉంది కదా ఇక్కడ కార్నర్ లో, ఇక్కడ నేను అండర్లైన్ గీసాను కదా, ఇక్కడ మరేమొస్తుందంటే మన వ్యూస్ వస్తారు, అలానే ఎంతమంది చూస్తున్నారో వస్తారు, అదంతా మీకు నోటెడ్ అవుతుంది. ఇంకొకటి, మీరు కనుక ఈ స్ట్రీమ్ ని ఎండ్ చేయాలి అనుకుంటే ఇక్కడే మనకు ఒక ఎండ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి తర్వాత పేజీ మీకు ఎండ్ స్ట్రీమ్ వస్తుంది. దాన్ని మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోండి, అవుట్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. మీరు ఇంకోటి ఫ్రెండ్స్, దీంట్లోనే మీ వాయిస్కి వినపడకూడదు అంటే ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది యాక్టివేట్ అంటే స్టార్ట్ అయ్యాక ఇక్కడ మీకు మైక్ 4 or 5 పాయింట్స్ కానొస్తుంటాయి. ఆ 5 పాయింట్స్ ని మీకు అంటే మీకు మైక్ వద్దనుకుంటే దాని మీద ఆఫ్ చేసేయండి మైక్. అంతే ఫ్రెండ్స్, లైవ్ స్ట్రీమింగ్ అనేది. ఒకసారి చూడండి, మీ నెట్ స్పీడ్ గా ఉంటే మీకు ఎమ్మటే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 2 అనే నెంబర్ పెట్టాను కదా, మీకు కానొస్తుంటది. 2 అనే నెంబర్ ఎమ్మటే పెట్టాను కదా. ఇప్పుడు 3 అనే నెంబర్ పెట్టేసరికి మీకు మినిమం ఒక 4 to 4 seconds అనేది టైం వేరియేషన్ ఉంటుంది. చూడండి, స్టార్ట్ చేస్తా. స్టార్ట్ అంటే మినిమం 1 సెకండ్ 3 seconds ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 4 చూడండి, 3 seconds అనేది ఉంది. అలా మీకు టైం వేరియేషన్ ఉంటుంది. అది మీ నెట్ స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ సబ్స్క్రైబర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నా పక్కనే వచ్చే గంట క్లిక్ చేసి నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కావాలంటే ఆల్ మీద క్లిక్ ఇవ్వండి. థ్యాంక్స్ సో మచ్ అండ్ జై హింద్.